యెహెజ్కేలు గ్రంథంలో దేవుని యొక్క ప్రవచనాలు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి ప్రవచనాలు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా దేవుడు ఇజ్రాయేలీలకు, దేవుని ప్రజలైనటువంటి వారికి, అన్యజనులను గూర్చినటువంటి వారి కొరకు అనేకమైనటువంటి విషయాలు ప్రవచన రూపంలో తెలియజేశాడు యెహెజ్కేలు గ్రంథం ద్వారా. 37వ అధ్యాయం మనం తెరిచి చూస్తూ ఉన్నాం. ఇక్కడ 1వ వచనం నుండి 14వ వచనం వరకు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకి ఒక చక్కని ప్రవచన దర్శనాన్ని అనుగ్రహించాడు. 37వ అధ్యాయం మొదటి నుండి మనం చదివితే, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. భక్తుడైన యెహెజ్కేలు అంటున్నాడు, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. దేవుని హస్తం మన మీదికి వచ్చినటువంటి అనుభవం అది ఎంతో విచిత్రమైనది, అది ఎంతో ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం. యెహెజ్కేలు అంటాడు, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండియున్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. చాలా జాగ్రత్తగా వినాలి. భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు మీదకి దేవుని యొక్క హస్తం వచ్చింది. వచ్చి ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళిపోయింది ఆ హస్తం, ఆత్మవశుడై ఉండగా. అక్కడ ఆ లోయలో యెహెజ్కేలు చూస్తున్నప్పుడు ఎముకలతో నిండి ఉన్నది. ఆ లోయ అంతా కూడా ఎముకలతో నిండి ఉన్నది. ఎముకలు. దేవుని హస్తం యెహెజ్కేలు మీదకి రావడం ఏంటి? యెహెజ్కేలునేమో ఒక లోయలోనికి తీసుకెళ్ళడం ఏంటి? ఆ లోయలో ఎముకలు ఉండడం ఏంటి? సరే, ఎముకలతో నిండి ఉన్న లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య, వేటి మధ్య? ఎముకల మధ్య. ఆ లోయలో ఎముకల మధ్య ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. మీ పిల్లల్ని మీరు పార్కుకు తీసుకెళ్తారు, లేదంటే సముద్రపు తీరానికి తీసుకెళ్తారు, సీషోర్కి, లేదంటే ఏదైనా చక్కని ప్రశాంతమైన స్థలాలకి తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు. దేవుడు యెహెజ్కేలు అనబడినటువంటి ప్రవక్తను తీసుకుని ఒక లోయలోనికి తీసుకెళ్ళి దింపాడంట. దేవుని హస్తం యెహెజ్కేలు మీదకి రావడం అనేది ఆశ్చర్యం. ఒక 4 రోజుల క్రితం కాబోలు నేను ఆరోను కాస్త రోడ్డు మీదకి నడుచుకుంటూ వెళ్ళాం ఇంటి దగ్గర నుండి. వస్తూ ఉండగా ఒక
అడుగు వెడల్పులో ఒక డ్రైన్ ఉంది. అడుగు వెడల్పు, అరడుగు అడుగు మధ్యలో ఉంటుంది అది. నేనేమో నడుచుకుంటా వచ్చేస్తున్నాను, తను అక్కడ చూస్తున్నాడు, అడుగు ఎలా దాటాలి అనేది చూస్తున్నాడు. నేను పక్కన నడుస్తున్నాను కదా, పైనుండి నా హస్తము తన రెక్కను పట్టుకుని, తన చెయ్యిని పట్టుకుని, తనకి తెలియదు ఈ విషయం, ఎత్తి ఆ డ్రైన్ దాటించి అక్కడ నిలబెట్టాను. నా ఇంకా పైకి ఆశ్చర్యంగా చూస్తా నేను ఎలా దాటేశాను అన్నట్టుగా చూస్తా ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుడు మన పక్షంగా, మన పట్ల, మన ప్రక్కనే ఉండేటువంటి వాడు. ఆయన మనకు కొన్ని అనుభవాలు ఇస్తాడు. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకి ఇక్కడ ఒక అనుభవాన్ని ఇచ్చాడు. లోయలోనికి తన హస్తం ద్వారా తీసుకుని వెళ్ళిపోయాడు. లోయలోనికి తీసుకువెళ్తే అక్కడ ఏమైనా అందమైనటువంటి కాశ్మీరు లోయ, అది కాశ్మీరు లోయ అయితే పోనీ ఏదో బాగున్నది అనుకోవచ్చు. ఎముకలతో నింపబడినటువంటి లోయ అది. మామూలుగా ఎముకలను చూస్తేనే, కూరలో ఎముకలు పడితే తింటారు. ఎముకలను చూస్తే, మనిషి ఎముకలను చూస్తే చెప్పండి, భయమే కదా. అలాంటిది లోయలో విస్తారంగా ఎముకలుంటే దేవుడంట ఎముకల మధ్యలో ఇటు అటు నడిపిస్తున్నాడట. తన హస్తం పట్టుకుని నడిపిస్తున్నాడట యెహెజ్కేలుని. విచిత్రంగా ఉంది కదా. మన దేవుడు మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. అది భయంకరమైనటువంటి ఎముకలు ఉన్న ప్రాంతంలో యెహెజ్కేలుని నడిపించడానికి కారణం ఏమై ఉంటుంది? సరే, 2వ వచనం చదువుదాం. ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఎప్పటివో, ఎవరివో ఎండిపోయినటువంటి ఎముకలు. సాధారణంగా మీరు లోయల్లోనికి వెళ్తే లోయలో ఎండ సరిగ్గా తగలదు. మిజోరాం అనే ప్రాంతం వెళ్తే కొండ ఎక్కుతాం, మళ్ళీ కొండ దిగుతాం. కొండకి మధ్యలో లోయ ఉంటుంది. ఆ లోయలో ఉన్నప్పుడు ఎండ తగలదు. మనం మేఘాలు కొండెక్కినప్పుడేమో మేఘాల్లో ఉంటాం, కొండ దిగినప్పుడేమో అసలు ఎండే తగలదు. విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ యెహెజ్కేలు ఆ లోయలో ఎండిపోయినటువంటి ఎముకలను చూస్తూ ఉన్నాడు. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడినవి కేవలము ఎండిపోయినవి. అంటే అవి ఫ్రెష్గా చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఎముకలు కాదు, ఎప్పటివో ఎవరివో ఎండిపోయినటువంటి ఎముకలు. 3వ వచనం, ఆయన నరపుత్రుడా, యెహెజ్కేలుని పిలుస్తున్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? చూడండి, దేవునికిని యెహెజ్కేలునికి మధ్య డిస్కషన్ చూడండి. దేవుడు అడుగుతున్నాడు, ఆ లోయలోనికి తీసుకెళ్ళి ఎముకల మధ్యలో నడిపిస్తూ, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడిగాడు. ప్రవక్త అంటున్నాడు, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. నీకు తెలుసు కదా ప్రభువా, బ్రతుకుతాయి ప్రభువా, నీకు చెప్పలేదు.
బ్రతకవు ప్రభు అని చెప్పలేదు. చాలా తెలివైనటువంటి దేవుని జ్ఞానముతో కూడినటువంటి ఒక చక్కని జవాబిచ్చాడు. అది నీకే తెలియను కదా ప్రభువా యెహోవా, అది నీకే తెలియను కదా. అవి బ్రతుకుతాయో బ్రతకవో అవి నీకే తెలియను అని చెప్పి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు దేవునితో చెప్పాడు. 4వ వచనం, అందుకైనా, బాగా వినాలి, అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము. దేవుడు అంటున్నాడు, నువ్వొక ప్రవచనాన్ని ఎత్తి ఈ విధంగా చెప్పు. ప్రవచనం అంటే దేవుడు బయలుపరిచినదై ఉండాలి. ప్రవచనం అంటే దేవుడు చెప్పమన్నదై ఉండాలి. ప్రవచనం అంటే దేవుడు చెప్పమన్నది కాక మనుషుల యొక్క ఊహ ప్రకారం చెప్తే సిగ్గుపడిపోతారు కదండి, నవ్వుల పాలయ్యారు. ప్రవచనం అనేది దేవుడు చెప్పమన్నది చెప్పాలి, లేదంటే నోరు మూసుకుని ఉండాలి అంతే. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో చెప్తున్నాడు దేవుడు, యెహెజ్కేలు నరపుత్రుడా నువ్వు ప్రవచించుప్పుడు. ఏమని ప్రవచించను ప్రభువా అంటున్నాడు ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, నువ్వు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు. ఎవరితో ప్రభా, ఎవరితో మాట్లాడాలి? నీతో మాట్లాడతాను, ఎందుకంటే నువ్వు జీవము కలిగిన దేవుడు కదా. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడటం ఏంటి? ఆ ప్రశ్న యెహెజ్కేలులో రాలేదు. మీకు ఒక విషయం తెలుసా? మన ప్రభు అయిన యేసు సముద్రంతో మాట్లాడాడు. మన ప్రభు అయినటువంటి యేసు చెట్టుతో మాట్లాడాడు, నువ్వింకా ఫలాలు ఫలించవని. మన ప్రభు అయినటువంటి దేవుడు ఆ యొక్క సాతానుతో మాట్లాడాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన సృష్టితో మాట్లాడతాడు. మనం దేవునితో మాట్లాడాలి. మనం ప్రార్థన ఎలా ఉండాలంటే ఆజ్ఞాపించాలి. దేవుని సన్నిధిలో దేవుని అధికారము చొప్పున మనం ఆజ్ఞాపించాలి. దేనికి? ఈ సృష్టిలో ఉండేటువంటి వాటికి కూడా ఎముకలతో మాట్లాడమంటున్నాడు దేవుడు. అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము. ఏమనాలి ప్రభా? ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రంపించుచున్నాను. మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ప్రవచనమెత్తి మాట్లాడమంటున్నాడు. ప్రభు అయినటువంటి దేవుడు. అంటే ఆ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడాలి ప్రభా? ఇదిగో యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎండిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించండి, మీరు వినండి అంటున్నాడు. చెవులున్నాయా ఎముకలకి? వింటాయి. భూమి వింటది, ఆకాశం వింటుంది, ఈ సమస్త సృష్టి దేవుని మాట వింటుంది. మనము మాట్లాడినా ఆలకిస్తుంది. ఆశ్చర్యంగా లేదా? ఇది ఆత్మ సంబంధమైనటువంటి పరిపక్వత కలిగినప్పుడు అర్థమవుద్ది. హల్లెలూయా. చూడండి, వర్షమా తుఫాను ఆగిపో అని గద్దించినటువంటి యేసయ్యకు మనం బిడ్డలం. దేవునికి స్తోత్రం.
తుఫాను కూడా ఆయన మాటను ఆలకించింది. మనం దేవుణ్ణి స్తుతించాలి. నాకు తెలిసినటువంటి ఒక భక్తుడు, ఆయన పేరు అబ్రహాము గారు. కృష్ణా జిల్లా మండవల్లిలో ఆయన ఉండేవారు. కృష్ణా జిల్లా మండవల్లిలో మంచి దైవజనుడు. ఆయన కొన్నిసార్లు మందిరంలో సడన్గా మేము ఒక 10 మంది కూర్చున్నప్పుడు అనేవారు, ఆయనకి ఒక 20-30 గిన్నెకోళ్ళు ఉండే. గిన్నెకోళ్ళు తెలుసుగా? గిన్నెకోళ్ళు అరిస్తే ఎలాగ అరుస్తాయి? మామూలుగా ఉండదు సౌండ్. ఈయన ఇక్కడ కూర్చుని ఎక్కడో గిన్నెకోళ్ళు అరుస్తుంటే, ఆయన తోటలో ఆయన చర్చ అన్నమాట. గిన్నెకోళ్ళు అరుస్తుంటే శబ్దం ఎక్కువగా వచ్చేది. తమ్ముడా అని నన్ను పిలిచేవాడు. ఆయన చనిపోయారు. ఆయన అద్భుతమైన దైవజనుడు. ఆయన అన్నాడు, తమ్ముడా గిన్నెకోళ్లను అరిపించనా అని అడిగాడు. నేను అన్నాను, అరిపించండి, నా ప్రభు అయినటువంటి దేవుని నామములో గిన్నెకోళ్ళరా అరవండి. ఇది మీకు ఏదో కల్పితంగా ఉంటుంది, నాకు నిజం. అక్కడ కూర్చునంటే ఒకేసారి గిన్నెకోళ్ళు అరవడం ప్రారంభించాయి. అరుస్తూ ఉన్నాయి. మధ్యలో ఈయన అన్నాడు, ఆపేయమని చెప్పనా? నా ప్రభు అయినటువంటి దేవుని నామంలో గిన్నెకోళ్ళరా మీరు అరవడం ఆపేయండి. అలాంటి భక్తులు ఎక్కువ కాలం ఉండరేమో. మంచి పరిచర్య చేశాడైనా చనిపోయాడు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఇంకో పావు గంట పోయిన తర్వాత నేను అడిగాను, ఒక్కసారి మరలా అరిపించండి అని. ఇది దేవుని నామ మహిమ కోసం చేస్తున్నానని చెప్పి మరలా ఆయన అరిపించడం, మరలా ఆఫ్ చేయడం. ఏదో ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ అరిచినట్టు. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, పక్షులు, జంతువులు, సృష్టి మన మాటను ఆలకిస్తాయి. హల్లెలూయా, ఆలకిస్తాయి. ఇక్కడ ప్రవచనకర్త అయినటువంటి యెహెజ్కేలు ప్రవచిస్తున్నాడు, ఎండిన ఎముకల్లారా, ఎండిన ఎముకల్లారా. ఏమంటున్నాడు? మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఇది దేవుడైన యెహోవా వాక్కు, ప్రభువైన యెహోవా వాక్కు ఇదే. ఆ ఎండిన ఎముకలకి వినిపించాయి. ఇంకా అంటున్నాడు, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. ఏమంటున్నాడు? చర్మము కప్పి మీకు నరములనిచ్చి, ఎండిన ఎముకలకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. ప్రవచిస్తున్నాడు. అతను ప్రవచిస్తూ ఉండగానే ఏమైందో తెలుసా? 7వ వచనం, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. ఎముకలు చాలా ఉన్నాయి కదా. ఎముకలన్నీ గడగడగడగడమంట శబ్దం వస్తా ఒక మనిషి ఆకారంలోనికి ఎముకలన్నీ వెళ్ళిపోతున్నాయి. మనుషులాగా ఆకారంలోకి తయారైపోతున్నాయి. ఎముకలన్నీ చలాచుదురైపోయి ఉన్నాయి కదా. అక్కడ చాలా ఎముకలు ఉన్నాయి కదా. ప్రవచిస్తుంటే ఎండిన ఎముకలు ఈ ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా వింటూ ఉన్నాయి. విని అవి అమర్చబడ్డాయి. గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. 8వ వచనం, నేను చూస్తూ ఉండగానే
నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. నరాలు ఏమండి వింటున్నారా? డాక్టరు రక్తం తీయాలనుకోండి, రక్తం ఎక్కించాలనుకోండి, నరం దొరకాలి. మన నరాలన్నీ, మనిషి నరాలన్నీ తీస్తే ఇక్కడి నుంచి దేవరి పిల్లంత దూరం, ఒకదానికి ఒకటి కట్టేస్తే దేవరి పిల్లంత దూరం ఉంటాయి. నరాలు బట్టలు ఆరేసుకుంటారు, తీగలు. నరములు ఎండిపోయిన ఎముకల మీదకి వచ్చాయి, మాంసం వచ్చింది. వాటి మీదకి వచ్చిన వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమునో లేకపోయాను. ఎముకలు దగ్గరికి వచ్చేసాయి, మనిషి ఆకారంలోకి వచ్చేసాయి, మాంసం వచ్చేసింది. చెప్పండి, నరాలు వచ్చేసాయి, పైన చర్మం కూడా వచ్చేసింది. ప్రవచిస్తుండగానే, చూస్తూ ఉండగానే. కానీ శవాల్లాగా పడి ఉన్నారు వాళ్ళంతా. దేవుడున్నాడు, దేవుడు కనిపించడం లేదు, ఆత్మవశుడై ఉన్నాడు కదా యెహెజ్కేలు. ఆ చనిపోయిన శవాల మధ్యలో నిలబడి లోయలు ఒక్కడే ఉన్నాడు. దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు. ఏమో మాట్లాడుతున్నాడు చూడండి, 9వ వచనం. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరి బ్రతుకునట్లు వారి మీదకి ఊపిరి విడువము. హతులైన అంటే చనిపోయిన, మృతులైన వీరి మీదకి జీవాత్మ నీ వచ్చి ఊపిరి విడువు అని చెప్పి ప్రవచిస్తున్నాడు. 10వ వచనం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. అంటే చనిపోయినట్టుగా పడి ఉన్నటువంటి ఆ యొక్క ఎముకలు, అప్పటి వరకు ఎముకలుగా ఉండేటువంటి ఆ ఎముకలన్నీ కలిసి మనిషి రూపంలోనికి వచ్చేసారు చాలామంది. వారిలోనికి జీవాత్మ రావడం జరిగింది. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమైరి. లెక్కింప సఖ్యము కాని అంటే లెక్క పెట్టడానికి అవకాశం లేనంత ఎక్కువ మంది. వీళ్ళెవరు? ఈ సైన్యం ఎవరు? దేవుని సైన్యం. ఈ సైన్యం అంతకుముందు ఎలా ఉన్నారు చెప్పండి? ఎండిన ఎముకల్లాగా ఉన్నారు కదా, ఎండిపోయిన ఎముకలుగా ఉన్నారు కదా. ఎండిన ఎముకలు ఇప్పుడు దేవుని యొక్క మహాసైన్యమైంది. మీరు ఇక్కడ ఒక వచనం చదవాలి. ఇప్పుడు 11వ వచనం చదవండి. అప్పుడైన నాతో ఇట్లనను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు ఏమంటున్నారంటే, మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకున్నారు వాళ్ళు. వినాలి. ఎండిన ఎముకలు అనుకుంటున్నారు. ఆ ఇజ్రాయేలీలకు సూచనగా ఉన్న ఇజ్రాయేలీలు అనుకున్నారు, మనము ఎండిన ఎముకల వలె అయిపోయాం, విఫలమైపోయాం, ఆశ లేదు, ఇంకా మనం నాశనం అయిపోయాం అని చెప్పి వాళ్ళు అనుకుంటే, దేవుడు ఈ ఎండిన ఎముకల మధ్యలోనికి యెహెజ్కేలుని తీసుకెళ్ళి ఇవెలాగ బ్రతికి మహాసైన్యములా నీ ముందు నిలబడిందో ఇప్పుడు ఇజ్రాయేలీయులకు చెప్పు, నాశనం అవరు మీరు అని చెప్పు, మీరు విఫలం అవ్వలేదని చెప్పు అని చెప్పి ఇజ్రాయేలీయులకి ప్రవచించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. వాస్తవానికి మనము విఫలమైపోయిన వాళ్ళం, వాస్తవానికి మనం ఓడిపోయినటువంటి వారం, వాస్తవానికి మనం ఎండిన ఎముకల లాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళం. కానీ సజీవుడైన దేవుడు,
ఎందుకు పనికిరానిటువంటి, ఇక మనలో ఏ అవకాశం లేనటువంటి, ఏ ఆశ లేనటువంటి జీవితాలలో మనలోనికి ప్రభువు జీవాత్మను పంపి ఆయన నరములను, మాంసమును, చర్మమును కప్పి జీవాత్మను ఎలాగైతే ఇచ్చాడో, ఆ జీవాత్మ కలిగినటువంటి అనేకులు మహాసైన్యములాగా ఎలాగైతే నిలబడ్డారో, ఇప్పుడు మహాదేవుని మహాసైన్యముగా మనం నిలబడ్డాము ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేమంటున్నానంటే ఈ ప్రవచనం ద్వారా ఆశ చచ్చిపోయిందా? ఆశ చచ్చిపోయిందా నీలో? ఇక విఫలమైపోయానని అనుకుంటున్నావా? ఇక నా జీవితంలో ఇక మేలును చూడనా, సంతోషాన్ని చూడనా అని ఆశ చచ్చిపోయిందా నీలో? ఎండిన ఎముకల వలె నీ యొక్క పరిస్థితి ఉందా? ప్రభు అంటున్నాడు, నీవు ప్రవచించు. ఎండిన ఎముకలారా, మీ మీదకి నరములను, మాంసమును, చర్మమును తిరిగి వస్తాయి, జీవాత్మ కలిగిన వారుగా మీరు అవుతారు అని ప్రవచించు అనగానే ఎండిన ఎముకలు సజీవుడైన దేవుని మహాసైన్యం వలె నిలబడ్డాయి. మన జీవితాల్లో ఆశ చచ్చిపోయినటువంటి, అవకాశాలు లేనటువంటి, ఎండిన ఎముకల లాంటి పరిస్థితుల్లో ఉన్న మన బ్రతుకులకు ప్రభు అయిన దేవుడు ఒక ప్రవచనాన్ని ఇస్తున్నాడు. ఈ ప్రవచనము కేవలము ఇజ్రాయేలీయులకు మాత్రమే కాదు, దేవుని యొక్క భక్తులైనటువంటి ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీయులమైన మనందరికీ కూడా అంటున్నాడు, నీ జీవితంలో ఆశ చచ్చిపోతే నేను తిరిగి మహాసైన్యములా చేయగలిగినటువంటి వాడను. హల్లెలూయా. లోయ అనుభవంలో ఉన్నావా? ఎండిన ఎముక అనుభవంలో ఉన్నావా? ఆశ చచ్చిపోయి ఉన్నావా? విఫలమైపోయి ఉన్నావా? గడగడమని ధ్వని వచ్చి ఎముకలన్నీ, ఆ నరములు, చర్మము, నరములు, మాంసము, చర్మము కప్పబడి మహాసైన్యం వలె ఎలా నిలబడ్డాయో, సజీవుడైన దేవుడు విఫలమైపోయిన, ఆశ చచ్చిపోయిన మన యొక్క జీవితాన్ని మహాసైన్యం వలె దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడు. సైన్యములో ఉండగలిగినటువంటి వ్యక్తి శరీర దారుఢ్యం కలిగి ఉండాలి, ఆరోగ్యం కలిగి ఉండాలి, తెలివితేటలు కలిగి ఉండాలి, చక్కని చురుకుతనం కలిగి ఉండాలి. ఎముకలో అవేమీ కనిపించవు, కానీ సైన్యములు అవన్నీ కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఆశ చచ్చిపోతే నీ జీవితంలో నేను నిన్ను సజీవమైనటువంటి మహాసైన్యములో, నా సైన్యములో నా యొక్క సొత్తుగా నేను చేసుకున్నాను. కాబట్టి నువ్వు ఆశ చచ్చిపోయి ఉండొద్దు. నేను ఎండిన ఎముకలతో కూడా మాట్లాడించే దేవుడును. దేవునికి స్తోత్రం. వాస్తవానికి దేవుడే డైరెక్ట్గా యెహెజ్కేలుతో మాట్లాడుతున్న దేవుడే ఎముకలతో మాట్లాడొచ్చు కదా? కాదు. దేవుడు తన భక్తుడైనటువంటి యెహెజ్కేలు ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఎలా ఇష్టపడతాడంటే తన దాసుని ద్వారా మాట్లాడడానికి ఇష్టపడతాడు, వాక్యం ద్వారా మాట్లాడడానికి ఇష్టపడతాడు. యెహెజ్కేలు గొప్ప ప్రార్థనాపరుడు, అనేకమైనటువంటి దర్శనాలను చూశాడు. దర్శనం మనం ఎప్పుడు చూడగలమంటే ప్రార్థనా జీవితం ఎక్కువగా కలిగినప్పుడు దర్శనాన్ని మనం చూడగలం. ప్రార్థనా జీవితం ఎక్కువగా కలిగి ఉన్నప్పుడు దర్శనాన్ని మనం చూడగలం. ఏదో 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు ప్రార్థన చేసే జీవితంలో దర్శనం చూడలేం మనం. యెహెజ్కేలు గొప్ప ప్రార్థనాపరుడు, దర్శనము చూడగలిగిన వాడు. దర్శనం చూస్తున్నాడు. ఎండిన ఎముకలు మహాసైన్యమయ్యాయి. ప్రభువారు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎండిన ఎముక లాంటి, ఓడిపోయిన, అవమానపరచబడిన,
నిందలు పాలైన, విఫలమైపోయిన, ఇక ఎండిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్న నీ జీవితంలో దేవుడు అంటున్నాడు, మహా సైన్యపు అనుభవాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఇది మీకు ఆదరణకరంగా, విశ్వాసాన్ని పెంచేదిగా ఉంటుందని భావిస్తున్నాను. నా సేవా జీవితంలో కూడా ఆశ కనుచూపు మేరలో కనిపించినప్పుడు నా దేవుడైన యెహోవా, లేదు, నీ జీవితంలో మహాసైన్యం వల్ల నేను చేస్తాను. మీ కుటుంబాలలో, మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఈ ప్రవచనాన్ని మీరు, ప్రభు నిజమే, నా బ్రతుకు, నా జీవితం, నా కుటుంబం ఎండిన ఎముకల లాంటి లోయ అనుభవంలో ఉన్నది, దయచేసి మహాసైన్యము వలె, సజీవమైన మహాసైన్యం వలె నన్ను, నా కుటుంబాన్ని చేయి ప్రభా అని అడిగితే దేవుడు సమర్థుడు. ఏ విషయంలో నీ ఆశ చచ్చిపోయింది? ఏ విషయంలో నీ విఫలమైపోయావు? ఏ విషయంలో నీ జీవితంలో నీవు ఓడిపోయావు? ఏ విషయంలో నిందల పాలయ్యావు? ప్రభు దగ్గర పెడితే దాని అంతటిని ఆయన ఎండిన ఎముకను సజీవముగా చేసిన రీతిలో మన జీవితాల్ని ఉన్నతమైనటువంటి, సజీవమైనటువంటి, ఆశ్చర్యమైన, ఆనందకరమైన పరిస్థితిలోనికి నడిపించగలిగినటువంటి దేవుడు. మనము ఈ లోకంలో మరణించిన తర్వాత మహిమ దేహానికి వెళ్తాం. ఎండిన ఎముక సజీవంగా మారినట్లుగా మరణించిన ప్రతి ఒక్కరూ సజీవుడైనటువంటి దేవుని యొక్క పిల్లలుగా మహిమదేహంగా మార్చబడతారు. మార్చబడాలంటే ఒకే ఒక మార్గం. యేసయ్య అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఏం చేయాలి ప్రభా? నమ్మి బాప్తిసం పొందాలి. అప్పుడు మీ జీవితాల్లో మీరు ఎండిన ఎముకలుగా ఉన్న మీరు నా రాకడలో నిత్య రాజ్యంలోనికి, మహిమ రూపంలోనికి వస్తారు. ప్రభు మాట్లాడినటువంటి మాట సత్యమైనది. నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చి మన జీవితాల్లో మనం సాగిపోవాలి. బాప్తిస్మ అనుభవంలో ఉన్న మనకి ఒకవేళ ఎండిన అనుభవం లాంటి శ్రమలు వచ్చిన సజీవుడైన దేవుడు, యేస్కేలు ద్వారా మాట్లాడినటువంటి, ప్రవచింపజేసినటువంటి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన ఎండిన అనుభవాన్ని చిగురింప చేయగలడు. మన యొక్క విఫలమైపోయిన అనుభవాన్ని విజయకరంగా చేయగలడు. మన యొక్క ఓటమిని మన యొక్క గెలుపుగా చేయగలడు. మన సజీవుడైన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆశ చచ్చిపోయింది, సహాయం చెయ్యి. ఎండిన ఎముకలతో మాట్లాడిన దేవుడు, నాతో మాట్లాడావు, నన్ను సజీవమైనటువంటి మహా సైన్యముగా చేయి ప్రభువా అని అడుగుదాం. దేవుడు ఈ మాటల్ని మన పక్షముగా నెరవేర్చునుగాక. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.